ఈ సినిమా రివ్యూ గురించి ఈ వీడియోలో సుత్తి లేకుండా సూటిగా హిట్టా ఫట్టా మన సినిమాకి వెళ్తే మనం పెట్టే డబ్బులకి న్యాయం జరుగుతుందా జరగదా ఇలాంటి విషయాల గురించి. సినిమా స్టోరీ విషయానికి వస్తే మోగ్లీ అనే మూవీ ప్యూర్ లవ్ స్టోరీ, కంప్లీట్గా ఒక లవ్ స్టోరీ. సో మనం ఈ మధ్య కాలంలో ఇలాంటి లవ్ స్టోరీలు ఎప్పుడు చూస్తున్నాం. అప్పట్లో తేజ గారి సినిమాలు వచ్చేటి కదా, మనకి లవ్ స్టోరీస్ ఎలా ఉండేటివి. తేజ గారి సినిమాలు అద్భుతమైన లవ్ స్టోరీస్, జయం కావచ్చు, చిత్రం కావచ్చు, ఇలాంటి కంప్లీట్గా అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీస్ వచ్చేటివి. సో ఆ టైప్ ఆఫ్ అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీ ఈ మోగ్లీ సినిమా అనమాట. ఇక ఈ మోగ్లీ సినిమా స్టోరీ ఏంటి అనే విషయానికి వస్తే అదే కంప్లీట్గా లవ్ స్టోరీ. బట్ ఈ సినిమా స్టోరీ ఏంటి అనే విషయానికి వస్తే హీరో వచ్చేసి అనాథ, చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయి ఉంటారు. తను ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వాలి అనేది తన డ్రీమ్ అనమాట. అయితే అనుకోకుండా వాళ్ళ ఊరిలో ఒక సినిమా షూటింగ్ జరుగుతూ ఉంటుంది. ఆ షూటింగ్లో కొద్ది రోజులు పనిచేస్తే, జూనియర్ ఆర్టిస్ట్గా పనిచేస్తే హీరోకి డూప్గా పనిచేస్తూ ఉంటాడు యాక్చువల్లీ. సో హీరో డూప్గా పనిచేస్తే కొంత పేమెంట్ వస్తాయి, కొద్ది రోజులు డబ్బులు వస్తాయి, దాంతో మళ్ళీ చదువుకోవచ్చు, లైఫ్ సెటిల్ అవ్వచ్చు. ఇలా అలా జరుగుతూ ఉంటుంది. అలా స్టార్ట్ అవుతుంది మూవీ. అదే సినిమా షూటింగ్ కోసం వచ్చిన మరో జూనియర్ ఆర్టిస్ట్తో మనం లవ్లో పడతారు. సో ఇద్దరు అనాథులే, అక్కడ కూడా అనాథనే. మరి పేరెంట్స్ ఇద్దరికి ఇటువైపు ఉండరు, అటువైపు ఉండరు. యాక్చువల్లీ లవ్ స్టోరీ అంటే లవ్ స్టోరీలో విలన్ ఎవరై ఉంటారు? మన తేజ గారు చూపించిన సినిమాల్లో మనం చాలా సినిమాల్లో చూసాం. సో అమ్మాయి పేరెంట్స్, అమ్మాయి సైడ్ నుంచి బావనో మామనో ఎవరెవరు ఉంటారు విలన్. బట్ ఈ సినిమాలో ఏంటంటే ఇద్దరు అనాథలైనప్పటికీ ఒక విలన్ ఉంటాడు. మరి ఆ విలన్ ఎలా వచ్చారో, ఆ విలన్ ఎవరు, సో వీళ్ళ ప్రేమకి ఎలా అడ్డుపడతారు, వీళ్ళిద్దరు ప్రేమని ఎలా వీళ్ళు గెలిపించుకుంటారు, వీళ్ళిద్దరు ఫైనల్గా ఎలా ఒకటవుతారు, ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే మనం ఈ మోగ్లీ సినిమా చూడాల్సిందే. ఇక నాకు పర్లేదు అనిపించింది. అదనమాట సినిమా గురించి. ఇక సందీప్ రాజు ఎక్కడ కూడా ఏమంటారు బోరింగ్ పాయింట్స్ లేకుండా, గ్యాప్ లేకుండా సినిమాని టైట్గా మంచి స్క్రీన్ ప్లేతో తీసుకెళ్ళాడు. సో ఆ విషయంలో ఆయన డైరెక్షన్కి అయితే మంచి మార్కులే పడ్డాయని చెప్పాలి. బట్ సూపర్ డూపర్ హిట్ అని చెప్పలేం, కానీ పర్లేదు అన్నట్టుగా అయితే ఉంటుంది అనమాట అది.